అవతార్ మెహర్ బాబాకి జై. మెహరా ప్రేమ గురించి మనందరికీ తెలుసు. ఆవిడకి బాబాపై ఉన్న ప్రేమ ఎటువంటిదో, విధేయత ఎటువంటిదో మనం చెప్పుకున్నాము. అయితే మణి మాటల్లో ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం మనము. బాబాకి ఏ చిన్న పని చేసినా కూడా, తలదువ్వినా, భోజనం పెట్టినా, మంచినీళ్ళు అందించినా మెహరా ఎంతో ప్రేమతో, ఎంతో వినయంతో చేసేది. ఒక సందర్భంలో మణి చెప్తారు, బాబాకి మంచినీళ్ళు ఇచ్చే విషయంలో మెహరాని గమనించిందట. ఏముందిలే, మంచినీళ్ళు ఇవ్వడమే కదా అని నేను అనుకునేదాన్ని, కానీ మెహరా చూపించిన శ్రద్ధ చూస్తే మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెప్తారు ఆవిడ. ఓ సందర్భంలో మెహరా బాబాకి మంచినీళ్ళు ఇచ్చినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. మెహరా ఎప్పుడు బాబాకి మంచినీళ్ళు ఇచ్చినా గాజు గ్లాసుని శుభ్రంగా కడిగి, వేడి నీళ్ళతో కడిగి, దాన్ని ఒక మఫ్లిన్ క్లాత్ అంటే మెత్తటి వస్త్రంతో బాగా తుడిచి అప్పుడు నీళ్లు నింపించేదట. ఇలాగే ఒకసారి బాబాకి మంచినీళ్ళు ఇచ్చినప్పుడు, బాబా అదేమిటి అంతా వెల్లుల్లి వాసన వస్తుంది, ఏంటి ఇలా ఉంది అని అడిగితే అప్పుడు మెహరాకు గుర్తొస్తుంది. తను వెల్లుల్లి ఒలిసి అదే చేత్తో నీళ్లు నింపిస్తుంది బాబాకి. ఇంకా అయ్యో నా వల్ల ఇంత పొరపాటు జరిగింది, ఇలా అయింది, బాబా నొచ్చుకున్నారు అని ఇంకా జన్మలో ఆవిడ వెల్లుల్లి ఒలవలేదు, వెల్లుల్లి చేత్తో ముట్టుకోలేదు. అది ఆవిడ విధేయత, అది ఆవిడ కమిట్మెంట్. అంటే తన వల్ల ఏ చిన్న కష్టం బాబాకు వచ్చినా, బాబా ఏ విషయంలోనైనా తనతో అసంతృప్తిగా ఉన్నా కూడా తను అక్కడి నుంచి చాలా చాలా శ్రద్ధ తీసుకునేది. అదే మణి చెప్తూ, ఇలాంటివి చిన్న చిన్న ఉదాహరణలు మనకి ఎంతో ఉపకరిస్తాయి, మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి అని అంటారు ఆవిడ. మరి ఇప్పుడు బాబా లేరు కదా, మనం చేయవలసింది ఏంటి? బాబాకి ఏ విధంగా మనము ప్రేమను చూపాలంటే మనం చేసే ప్రతి చిన్న పనిలో కూడా అంతే శ్రద్ధతో మనం ఇవి ఎగ్జాంపుల్స్గా తీసుకుంటూ ఆ ప్రేమని మనము అనుభవిస్తూ బాబాకి చేయాలి. ఒక హారతి పాట పాడినా, మామూలు పాటలు పాడినా, ఒక చిన్న పువ్వు పెట్టినా, బాబాకి నమస్కరించినా మనకి అటువంటి విధేయతని ఇవ్వమని బాబాని వేడుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై.